రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ సంక్షేమ పథకాలపై నిర్లక్ష్యం వహించబోదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి అన్నారు. అబ్దుల్లాపూర్ మెట్ మండలానికి సంబంధించిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని అబ్దుల్లాపూర్ మెట్ల మండల కేంద్రంలో నిర్వహించారు. స్థానిక ప్రజలు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. సంబంధిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లపై వాటర్ బోర్డు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి అందే విధంగా అధికారులు కృషి చేయాలన్నారు. పలు సంబంధిత అధికారులపై ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అదే విధంగా చూడాలని, అందులో ఇలాంటి నిర్లక్ష్యం వహించరాదని, అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. నెక్స్ట్. ఓకే సార్. డిస్కస్ చేయను. ప్రతి ఇంటికి 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఎలిజిబిలిటీ ఉన్నట్టు ఇవ్వకపోతే నేను ఒక 1 మంత్ చూస్తా, తర్వాత మీ ఇష్టం. చేస్తాం కాదు, మీరు ఎండిఓ మీరు కోఆర్డినేట్ చేసుకోండి. నేను మళ్ళీ రివ్యూ చేసినాడు. ఎలిజిబిలిటీ ఎంతమంది ఉన్నారు, మిగతా ఎందుకు వస్తలేదు. మేము 6 పథకాలు ఇస్తామని చెప్పినాం. మేమే ఇస్తలేము ఒక పథకం. ఇంకా అది ఇచ్చేది మేమే, ప్రజలకు బాగున్నాం. చెప్పిన మాట మీరు అర్థం చేసుకోకపోతే నేనేం చేయలేను. విత్ ఇన్ 1 వీక్లో క్లియర్గా చేసామో మీరు కూర్చొని కోఆర్డినేట్ చేసుకోండి. గుత్తాపల్లి ఓకే సార్. ముందు రావాలంటే ముందు ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. నెక్స్ట్. ఓకే సార్. ఈరోజు మన ప్రభుత్వానికి పేద ప్రజలకు రావాల్సిన డబ్బులంతా వాళ్ళ ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చుకొని జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి తెచ్చి మన ప్రజాపాలనలో మీరు భాగస్వాములై తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ ప్రజలకు అటువంటి పని చేయకండి. నేను ఒక్కటే చెప్తున్నా, 1 వీక్లో మొత్తం మండలం అభివృద్ధి మీద రివ్యూ పెట్టుకుందాం. అంతలో క్లారిటీ పూర్తిగా రాకపోతే ఎందుకు రాలేదు వాళ్ళతో మరి ఏం చేస్తున్నారు? అరే ఇన్ని రోజులైంది ఆయనకు, మళ్ళీ చెప్తున్నావు 1 ఇయర్ అయింది కదా, పథకం ఎన్ని రోజులైంది అమలు కాబట్టి ఎవరు చేయాలని? నేను ఏమంటున్నాను, ఇవన్నీ చెప్పకయా. ఎలిజిబిలిటీ ఉన్నోళ్ళకు ఎందుకు వస్తలేదు? వాళ్ళు వచ్చి నన్ను అడుగుతున్నారు, నేను ఏం జవాబు చెప్పాలి?
ఆమె ఏమంటుంది మీ దగ్గర నీకు అసలు ఎప్పుడైనా పోయి అడిగినావా ఆమెను? అసలు కదా చూడయా ఈడ డిస్కస్ చేయక ఇక్కను ప్రతి ఇంటికి 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఎలిజిబిలిటీ ఉన్నారు. ఇవ్వకపోతే నేను ఒక 1 మంత్ చూస్తా, తర్వాత మీ ఇష్టం. చేస్తాం కాదు, మీరు ఎండిఓ మీరు కోఆర్డినేట్ చేసుకోండి. నేను మళ్ళీ రివ్యూ చేసినాడు. ఎలిజిబిలిటీ ఎంతమంది ఉన్నారు, మిగతా ఎందుకు వస్తలేదు? మేము 6 పథకాలు ఇస్తామని చెప్పినాం. మేమే ఇస్తలేము ఒక పథకం. ఇంకా అది ఇచ్చేది మేమే, ప్రజలకు బాగున్నాం. చెప్పిన మాట మీరు అర్థం చేసుకోకపోతే నేను చేయలేను. విత్ ఇన్ 1 వీక్ లో క్లియర్ గా చేసామా, మీరు కూర్చొని కోఆర్డినేట్ చేసుకోండి. మీరు కోఆర్డినేట్ చేయండి. అది ఇక్కడ వచ్చిన కాదు, ప్రెస్ మిత్రులు కూడా ఉన్నారు. దానివల్ల మనకు చెడ్డ పేరు వస్తుంది కదా. మీరు కోఆర్డినేట్ చేయండి, మీటింగ్ పెట్టుకోండి. నేను 1 వీక్ లో నాతో మీరు రివ్యూ చేయండి అంతా. అందుకే అమ్మా మీరు ఇక్కడ చాలా మంది మా నాయకులు కూడా ఉన్నారు. మన పథకాలు అన్నీ కూడా నేను ఇబ్రాహీంపట్నం పోతే వాళ్ళు అసలు ఏ పథకమైన అందుతుందని చెప్తున్నారు. అందుకే మీరు అర్థం చేసుకోండి. ఇవన్నీ కొంతమంది నా దగ్గర రోజు రానోళ్ళు వస్తారు. ఇప్పుడు నేను వచ్చిండు ఒకటే ఇంటి గురించి అడుగుతాడు. అలాంటి సమస్యలు చాలా మందితో ఉన్నాయి. ఈ సమస్య చెప్పాయా ఏందో చెప్పు. ఒకటి మీ సెక్రటరీలు ఒకటి గుర్తుపెట్టుకోండి. మంచినీళ్ళ ప్రాబ్లం ఉన్నా, స్ట్రీట్ లైట్ల ప్రాబ్లం ఉన్నా, శానిటేషన్ ప్రాబ్లం ఉన్నా పట్టించుకోకుండా గ్రామాలలో ఉండేది ఇవి 4 ఇష్యూస్. ప్లస్ సెక్రటరీల బాధ్యత ఎంతమందికి ఉచిత కరెంటు వస్తుందా లేదా ఐడెంటిఫై చేయండి. గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయా లేవా, ప్రభుత్వం ఇచ్చే పథకాలన్నింటినీ మీరు లిస్ట్ అవుట్ చేసి ఎలిజిబిలిటీ ఉంటే ఎందుకు వస్తలేదు మీరు 1 వీక్ లో అందరూ తీసుకోండి. మన ప్రభుత్వ పథకాలు సెక్రటరీలతో తీసుకోండి కంప్లీట్ గా. రాకపోతే ఎందుకు వస్తలేదు, ఎందుకు రాకపోతే ఏదైనా చిన్న ఉంటే మీరే దాన్ని లైన్ అప్ చేయండి. ఇవాళ డేట్ ఎంత, ఇవాళ 12. మీకు 10 days టైం ఇస్తున్నాం. 10 days లో ఇంతమందికి ఎలిజిబిలిటీ ఉన్నారు, కరెంటు బిల్లు వస్తలేదు. ఇంతమంది ఎలిజిబిలిటీ ఉన్నారు, వాళ్ళ గ్యాస్ సిలిండర్ వస్తలేదు. ఇంతమంది ఎలిజిబిలిటీ ఉన్నారు, వాళ్ళకి రేషన్ కార్డు రాలేదు. ఎవరెవరైతే రేషన్ కార్డు ప్రభుత్వం ఇచ్చే పథకాలు ఎలిజిబిలిటీ ఉండి రాలేదో వాళ్ళందరినీ మీరు ఐడెంటిఫై చేయాలి. మీ లెవెల్లో కాకపోతే ఎండిఓ చెప్పాలి, ఎండిఓ లెవెల్ కాకపోతే నేను కలెక్టర్కు నేను చెప్తాను. మీరు అవన్నీ తీసుకొని మీరు సంబంధించిన అధికారులకు పంపండి. సివిల్ సప్లై వాళ్ళు ఇమీడియట్ గా పిలవండి. ఎలక్ట్రిసిటీ ఇక్కడ ఉన్నారు కదా, ఆయన మీరు కోఆర్డినేట్ లేదన్నారు. ఎక్కడ ఉన్నావా చెట్ల పంపిణీ పెట్టు. మీ అందరి బాధ్యత సెక్రటరీలది. ఏదో వచ్చినాము ఆఫీసులో కూర్చున్నాము వెళ్ళిపోయినాం కాదు, ఇంటింటికి వెళ్ళాలి. మీరు ప్రభుత్వ ఉద్యోగులు, మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది ఉంటే నేను చూసుకుంటా, మీకు ఇబ్బంది కాకుండా చూస్తా. కానీ ఎవరైనా తప్పు చేయమంటే కూడా సర్పంచులు కోఆర్డినేట్ చేసుకోండి. మీరు తప్పు చేయమంటే చేయడానికి వీల్లేదు. ఎవరైనా ఇల్లీగల్ ఈ లేఅవుట్ ఇద్దాం లేకపోతే ఇది రసీదు ఇద్దాం అంటే సర్పంచ్ నుండి సస్పెండ్ అవుతారు. కానీ మీరు సస్పెండ్ అయితే మీ ఉద్యోగాలు అవుతుంది. వాళ్ళు కూడా జాగ్రత్తగా వాళ్ళకు కూడా చెప్పండి. మీకు వాళ్ళకి తెలవని ఉన్నారు, కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళతో తప్పు చేయొద్దు. వాళ్ళు తప్పు చేయలేదు, మీరు తప్పు చేయొద్దు. మీకేమైనా ఇబ్బంది ఉంటే నాకు చెప్పండి, చేస్తా. అయ్యో మాది అయిపోయింది అక్కడ పోగానే ఎవడో కంప్లైంట్ ఇస్తాడు మీ మీద. అయిపోయినాక నేను ఇబ్బంది పడి మీకు చెప్పాలంటే కష్టమవుతుంది. అందుకే తప్పు చేయకముందే మీరు జాగ్రత్తగా ఉండండి. 12 years ఎక్కడ చేసినావు?
కలెక్టరేట్లో చేసిన సార్, కలెక్టరేట్లో చేసినావు, కందుకూరు చేసిన, మహేశ్వరం చేసిన, మహేశ్వరం యాచారం చేసినావు. చేసిన, మెట్టు కూడా ఏ ఊరు నువ్వు? నీ సొంతూరు ఏ ఊరు? జాపాలి సార్, జాపాల్, ఇబ్రాహీంపట్నం. ఎస్ సార్, మంచిర్యాల మండలం. మరి నువ్వైతే పేదోళ్ళ ఇళ్ళకి వెళ్ళి వచ్చినావు కదా, పేదోళ్ళని బెదిరియొచ్చా? నీ రికార్డు వచ్చింది నాకు. అంటే 1000 గజాలు కబ్జా పెట్టింది సార్. కబ్జా పెడితే చెప్పు మర్యాదగా, వచ్చి కాంప్లైంట్ ఇయ్యి. ఒక్కసారి ఆయన నాన్ అగ్రికల్చర్ చేస్తాను. నేను ఇప్పుడు అందరిలో చెప్పను, మీ ఒక్కొక్కరిది ఏ ఊరు, నాకు ఊరు మొత్తం 90% నాకు తెలిసిన వాళ్ళు. తప్పు చేయకుండా చూడండి, మీ డ్యూటీ వచ్చి చెప్పండి. కానీ ఎవరైనా దూషించడం, లేకపోతే ఎవరైనా తిట్టడం, పూల కొట్టేస్తా, ఇళ్ళ కొట్టేస్తా అంటే కుదరదు. అట్లా మీరు గుర్తుపెట్టుకోండి. వాడు పేదోడు బతకాలను వద్దాం, వాడు తప్పు చేయనీయకండి. చేసేటప్పుడు చేయమంటలేండి, మీరు బెదిరిస్తాడు, పెట్టుకొని వస్తాడు. తప్పు చేసినప్పుడే చేయనీయదు. ప్రభుత్వ భూమిలో కట్టినాడు, వాళ్ళు ఎందుకు కూరుకున్నారు? వచ్చి చెప్పండి. ఇప్పుడు కూడా ఉంటే రెగ్యులరైజ్ చేస్తారు, తీయనన్నది ఇస్తారు. మీరు పోయి మర్యాదగా మాట్లాడండి, మర్యాదగా చెప్పండి. అందరు వాడు తప్పు చేస్తే చేయనీయకండి. కొత్తగా చేస్తుంటే వెనకట ఎప్పుడో 10 ఏళ్ల కింద ఉన్నాడు. చెప్పండి, నోటీస్ ఇవ్వండి, లేకపోతే ఓరల్గా చెప్పండి. మీతో కాకపోతే వీళ్ళకి చెప్పండి. మనందరం కలిసి సమాజాన్ని బాగు చేయడానికి ప్రయత్నం చేయాలి. నా లక్ష్యమంతా ప్రభుత్వ పథకాలన్నీ కూడా ప్రతి కుటుంబానికి అందాలి. సంబంధించినటువంటి అధికారులందరూ కూడా, నేను నాతో పాటుగా అధికారులు, ఇక్కడ మా అధికారులు బాగా పనిచేస్తున్నారు, అందులో ఏం అనుమానం లేదు. వాళ్ళకి అందుకే ఇప్పటిదాకా నేను చెప్పింది ఏంటంటే, గ్రామాలలో గద్దలు కొట్టుకపోయే గ్రామాలలో గద్దలు కొట్టేటువంటి భూములు చాలా ఉన్నాయి. అవన్నీ పేదోళ్ళకి ఇచ్చి పట్టాలు ఇయ్యమంటున్నా. అది మల్రెడ్డి రంగారెడ్డికో లేకపోతే మల్రెడ్డి రంగారెడ్డి దోస్తులకో మా కార్యకర్తలకు ఇయ్యమంటలేను. పేదోళ్ళు ఎంతమంది ఉన్నారో ఆ గ్రామాలలో పట్టాలు ఇస్తే ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇచ్చేస్తాం. పట్టాలు ఇస్తాం, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం. ఐడెంటిఫై చేయమని ఇప్పుడు మా తహసీల్దార్కు, ఆర్ఐలకు, ఇప్పుడు విలేజ్లలో వచ్చిన కొత్తగా జీపీఓలకు అందరికి కూడా చెప్పి, ఎక్కడైనా కబ్జా ఉంటే, మనం పేదోళ్ళు చాలా మంది ఉన్నారు, ప్రతి ఊర్లో పట్టాలు ఇస్తాం, ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తాం. నెంబర్ 1. నెంబర్ 2, మా ప్రభుత్వ పథకాలు 200 యూనిట్ల కరెంటు కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, గ్యాస్ సిలిండర్లు కానీ, ఉచిత బస్ సౌకర్యం కానీ ఎక్కడ ఇబ్బంది కాకుండా చూడమంటున్నాం. అందకపోతే లిస్ట్ అవుట్ చేయమంటున్నా. లిస్ట్ అవుట్ చేసి నాకు ఇస్తే కారణం ఏందో తెలుసుకొని దాన్ని ఇమ్మీడియట్ గా ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తా. ఈరోజు మేము ఇక్కడ నేను వచ్చినాకనే దాదాపు 14 కోట్ల చిల్లర, 14.5 కోట్లు షాదీ ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్యం కానీ ఇచ్చినాం. మేము పేదోళ్ళకి ఎన్ని వీలైతే అన్ని తీసుకొచ్చి ఇస్తేందుకు ప్రయత్నం చేస్తున్నాం. నిన్న మొన్న ఇబ్రాహీంపట్నంలో ఎన్నికలు జరిగినాయి. ఒక్క ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీకి 225 కోట్ల రూపాయలు ఒక 6 నెలల్లో తెచ్చిచ్చిన. మున్సిపాలిటీలలో పెద్దంబర్పేటకు 100 కోట్లు, తుర్కయంజాలకు 200 కోట్లు, ఆదిపట్లకు ఒక 100 కోట్లు, ఇట్లా కోట్ల రూపాయలు తెచ్చిస్తున్నా. ఏం చేసిరా ఈ సన్నాసులు? ఇన్ని రోజులు 7 లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చి అప్పులు చేసి ఈ రోజు పేదోళ్ళని ఎత్తిన పెట్టి మీరు పారిపోలే, పారగొట్టేసారు ప్రజలు. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి, రేపు రిజల్ట్ చూస్తారు మీరే. దరిదాపుల్లో కూడా ఉండరు. నేను ఎక్కడ పోయినా వాళ్ళు ఇబ్రాహీంపట్నంలో 6 మంది మహిళలు చనిపోయినారు ఒక హాస్పిటల్లో, కుటుంబ నియంత్రణ హాస్పిటల్ చేస్తే. నేను చూసిన ఆ రోజు బాధ అనిపించింది. ఈరోజు నేలమట్టం చేసిన 100 కోట్లతో హాస్పిటల్ కట్టిస్తున్నా. ఎందుకు ఆలోచన లేదు? ఏడ కబ్జా పెట్టాలి, లేకపోతే ఏడ ఎవరు లంచం ఇస్తే తినాలి. మల్రెడ్డి రంగారెడ్డి ఏమనంటే మంచోడు కాడు. నేను ఎవరి కోసం అంటున్నా? నాకేమంటున్నా? పేదోనికి నష్టం చేయొద్దు. అందుకే మీకు బుద్ధే లేదు. ఇంకా 41,000 ఓడిపోయినాక వీడు మాతో మళ్ళీ అక్కడక్కడ పోయి సాటుకు తిడతారు. నన్ను ముంగట తిట్టుండి దమ్ముంటే తన్ని పంపిస్తారు ఒక్కొక్కడు.
నేను ఇబ్రాహీంపట్నం సెంటర్ లో చెప్పిన నిన్న మొన్న, అరే లుచ్చల్లారా మీరు ఏం ముఖం పెట్టుకొని ఓటు అడుగుతుర్రా ఈడ మిమ్మల్ని అని అడిగిన. ఇక మా వాళ్ళు కూడా అందరు వచ్చి పనిచేసారు. ఆడ అడ్రస్ కూడా ఉండదు వాళ్ళకు. వాళ్ళు ఎక్కడైతే పోయినరో అవే ఓడిపోతాయి మొత్తం. వాళ్ళ ముఖం చూసి మంచోని కూడా ఓట్లు పడాయి. ఇప్పుడు టిఆర్ఎస్ లో కూడా ఎవరైనా మంచోడు ఉండి అనుకో, వీళ్ళు ఎన్నుకుంటే వీళ్ళ పేరు విన్నారనుకో వానికి కూడా ఓటేస్తలేరు. అట్లా అయిపోయింది ఇబ్రాహీంపట్నంలో. అందుకే నా లక్ష్యం గ్రామాలు బాగుండాలి. ఒకప్పుడు ఈ రోజు మనం ఉన్నటువంటి మండలం హయాత్ నగర్ మండలం. ఆ హయాత్ నగర్ మండలే అబ్దుల్లాపూర్ మెట్టు మండలం, ఈ రోజున్న పెద్దంబర్పేట మున్సిపాలిటీ, ఈ రోజున్న తుర్కయాంజాల్ మున్సిపాలిటీ, ఇవి మూడు కలిపితేనే ఒక మండలం. ఆ రోజు 27 గ్రామ పంచాయతీలు ఉంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవార్డు ఇప్పించిన. నేను ఇప్పియలే, వాళ్ళు ఆ గ్రామాలు అట్లా బాగైనాయి కాబట్టి ఆనాడున్న సర్పంచులను తీసుకుపోయి నేను అవార్డులు ఇప్పించిన. చెయ్యాలనేటువంటి బుద్ధి ఉండాలి, తపన ఉండాలి. ఎవరినో బట్ట కాల్సి మీదేస్తే నేనేమంటలేను, టైం వచ్చినాడంట. నేను ఈ రోజు నిజంగా ఇబ్రాహీంపట్నంలో ఒక్కనే పోటీ చేస్తే 90% ఓట్లు వచ్చే పరిస్థితి ఆడ ఉండే. నేను పోతుంటే వెనకబడి ఉరుకొస్తున్నారు జనాలు. ఆడ ఎందుకు? అభివృద్ధి చేస్తున్నాం కాబట్టి. ఈరోజు అక్కడ ఉన్నటువంటి కట్ట అసలు అస్తవ్యస్తం ఉండే, అదొక మంచి బ్రహ్మాండంగా సరూర్ నగర్ కట్టని చేసిన నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. ఇప్పుడు ఇబ్రాహీంపట్నం కట్టను కూడా చేపిస్తున్నా, మీరు పోయి చూడండి. అప్పుడు ఏంది ఇప్పుడు ఏంది. హాస్పిటల్లో నేలమట్టం చేసినట్టునే అర్థం చేసుకోండి. మొత్తం కూడా కొట్టించిన, ఎవరన్నా రానండి 100 కోట్లు ఇచ్చిన. ఎందుకు ఇచ్చిన? పేద ప్రజల కోసం. ఒక అపోలో హాస్పిటల్లో ఒక కామినేని హాస్పిటల్ లాగా తయారవుతుంది అది. ఇవన్నీ చేసే ఆలోచన ఉండాలి. నాకేమో సమస్యలు వస్తాయి రోజు.